క్యాంపస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది మన ప్రెస్ మీట్ మెయిన్ ఆబ్జెక్టివ్. అనాకాడమీ మాదాపూర్ క్యాంపస్ని స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాయలసీమలో ఉన్న పిల్లలు ఎవరైనా సరే అనాకాడమీ లాంటి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఇంటర్మీడియట్ చదవాలనుకున్నప్పుడు అనాకాడమీ లాంటి ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ కాలేజ్లో వీళ్ళు నీట్ కోచింగ్ కానీ ఐఐటి కానీ జేఈ కానీ ఇలాంటి వాటిలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అనాకాడమీ మాదాపూర్ క్యాంపస్ ద్వారా డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్ ఈ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తూ 10th క్లాస్ అయిన పిల్లలకు ఈ అనాకాడమీ సర్వీసెస్ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ఇందులో మెయిన్గా నేను వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఓన్లీ అంటే ఒక మోడర్నైజేషన్ తీసుకురావడం, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకురావడం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయడం, వీటితో పాటు చాలామంది గ్రామీణ విద్యార్థులు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళు అనాకాడమీ కానీ ఇలాంటి టాప్ క్లాస్ ఇంటర్మీడియట్ కాలేజ్ చదవాలనుకున్నప్పటికీ ఇక్కడ ఉన్న ఫీజ్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న హాస్టల్కి వాళ్ళు పే చేసిన అమౌంట్ కానీ చేయలేక చాలామంది మెరిట్ విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ డ్రీమ్ ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతున్నారు. మేమందరం ఎవరైతే తెలంగాణలో కానీ రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో గ్రామీణ పేద విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకి ఫీజులో వాళ్ళకి రాయితీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఈ అనాకాడమీ ఇచ్చేటటువంటి కంప్లీట్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని ఐఐటి నీట్లో వాళ్ళు ర్యాంకర్లుగా వెళ్ళాలని, జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కాలేజ్ యొక్క అనాకాడమీ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అనాకాడమీ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది మా అకాడమిక్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరలేకపోతున్నారు. ఇలాంటివి మేము గమనిస్తూ ఉన్నాం. మేము గత సంవత్సరంగా ఇలాంటివన్నీ మేము గమనించినప్పుడు అనాకాడమీ అనేటటువంటి ఒక ఎడ్టెక్ కంపెనీ, అనాకాడమీ అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఎడ్టెక్ కంపెనీ. అనాకాడమీ వివిధ దేశాల్లో ఉంది. అలాగే అనాకాడమీ అనే సంస్థ భారతదేశంలోనే మన భారతీయులందరూ గౌరవించదగ్గ ఎడ్టెక్ కంపెనీగా ఉంది. ఈ అనాకాడమీ ద్వారా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకురావాలని చెప్పి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని తీసుకురావాలి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వాళ్ళకు స్ట్రెస్ ఫ్రీ అంటే పిల్లల మీద విపరీతమైన 16 గంటలు చదివించడం, 14 గంటలు. నేను ఎప్పుడైతే ఎవ్రీ టైం స్కూల్కి వెళ్ళి టీచర్స్ కానీ స్టూడెంట్స్ 10th క్లాస్ ఎస్పెషల్లీ అవుట్ గోయింగ్ బ్యాచ్తో ఎప్పుడైతే మాట్లాడతాను, వాళ్ళ పేరెంట్స్ని కలుస్తాను, దే ఆల్వేస్ ఆస్క్ లైక్ వాట్ టు చూస్. అంటే నా కెరీర్, మా సన్ కానీ డాటర్ కానీ కెరీర్ ఎట్ సైడ్ వెళ్ళాలి, వెదర్ ఇట్ ఈస్ అ మెడికల్. యాజ్ ఆల్రెడీ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ మెడికల్, వాళ్ళు ఎవ్రీ టైం నా దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసేది ఏది కరెక్ట్, మెడికల్కి వెళ్తే ఎటువంటి డైరెక్షన్ ఇస్ కరెక్ట్, మళ్ళీ అందులో ఎన్ని ఇయర్స్ అవుతాయి, లేదా అమ్మాయి అయితే డిఫికల్టీస్ ఉంటాయా, ఇలాంటి ఆస్పెక్ట్లు. ఒకవేళ మన దగ్గరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఐ పర్సనలీ టేక్ కేర్. అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిక్వైర్మెంట్, అంటే పేరెంట్స్ ఇష్టపడతారు, సమ్టైమ్స్ స్టూడెంట్స్ ఇష్టపడరు, ఆర్ ఇట్ మైట్ బి ఫోర్స్ టు దెమ్. ఇలాంటివన్నింటినీ ఐ మేక్ షూర్ దట్ దే విల్ బీ గోయింగ్ ఇన్ టు ద కరెక్ట్ పాత్. అంటే ఇది చూస్ చేసుకోగలుగుతారు అని దాంట్లో అటు సైడ్ ఎడ్యుకేట్ చేస్తారు. అండ్ నీట్లో ఉన్న ఛాలెంజెస్ ఆర్ లైక్ పోస్ట్ నీట్, we will be there for them and we will always correct them. అంటే ఆ సపోర్ట్ నేను ఇవ్వగలుగుతాను. అండ్ ఎస్పెషల్లీ యాజ్ నేను హాస్పిటల్ ఉండడం కానీ, నేను డాక్టర్ ఉండడం, నా వైఫ్ కూడా జనరల్ మెడిసిన్, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నందుకు మన మాదాపూర్ క్యాంపస్ కానీ రెసిడెన్షియల్ క్యాంపస్ కానీ పేరెంట్స్ని వదిలేసి స్టూడెంట్స్ రెసిడెన్షియల్లో ఉంటారు. వాళ్ళ మెడికల్ హెల్త్ గురించి కూడా పర్టికులర్లీ ఎవ్రీ మంత్ ఒక క్యాంప్ పెట్టి వాళ్ళ రెగ్యులర్ మానిటరింగ్ అనేది చేయాలి అనేది నా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్.
అండ్ ఓన్లీ మెడికల్ సైడ్లో కూడా పేరెంట్స్ మా ఎడ్యుకేటర్స్తో కూడా మాట్లాడవచ్చు బిఫోర్ జాయినింగ్ దెమ్. అండ్ మన టాప్ సెక్షన్స్కే కాకుండా మన నార్మల్ ఎవ్రీ సెక్షన్కి సేమ్ ఎడ్యుకేటర్స్ని వీఆర్ ప్రొవైడింగ్. ఇలాంటి బెస్ట్ ఫీచర్స్తో వీ విల్ డ్రైవ్ దెమ్ టు ద పర్ఫెక్ట్ అనేది అవర్ మాదాపూర్ అకాడమీ క్యాంపస్ ఒక థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు మేము అకాడమీ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రజెన్స్ ఉన్నటువంటి ఒక బ్రాండ్తో ఇందాక రమణ గారు చెప్పినట్టుగా కళాశాలను ప్రారంభించాలనే సదుద్దేశంతో రమణ గారు కానీ, కాజా గారు కానీ, నేను కానీ, రవి గారు కానీ ప్రయత్నిస్తున్న సందర్భంలో సో ఏదైనా విద్యార్థులకి ఇప్పుడున్న మూస పద్ధతి నుంచి కొంత వాళ్ళకి కావాల్సిన సరైన మార్గంలో ఐఐటి లేదా నీట్ సీట్లు లేదా ర్యాంకులు పొందే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీస్లో రిజల్ట్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ ఒక ఆలోచన చేసిన సందర్భంలో అయితే మాకు అకాడమీ అనేది ఒకటి మొదటి వరుసలో కనపడింది. సో మేము మాకున్నటువంటి రిసోర్సెస్లో కొంతవరకు చేయగలిగిన అకాడమీ లాంటి ఒక బ్రాండ్ సపోర్ట్, ఫ్యాకల్టీ సపోర్ట్, వాళ్ళ నుంచి వచ్చేటువంటి కోటా లేదా బెంగళూరు నుంచి మెయిన్ ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు హైదరాబాద్కి ఇట్లాంటి బ్రాండ్ అవసరం, అక్కడ ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులు, వాళ్ళకు కావాల్సిన టీచర్లు, సదుపాయాలు కల్పించడంలో వాళ్ళ అవసరం మాకు అనిపించింది. ఈ ప్రయత్నంలో భాగంగానే మేము అకాడమీతో అసోసియేట్ అవ్వడం అయింది. ఇక్కడ ఇందాక రమణ గారు చెప్పినట్టుగా మెరిట్ విద్యార్థులతో పాటుగా 10th క్లాస్ నుంచి వచ్చిన ఏదైనా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేద విద్యార్థులకు ప్రతిభ కలిగి ఉండి కూడా ఐఐటి లేదా నీట్లో చేరాలన్న కోరిక ఉంటే కొంత దూరం అయ్యే అవకాశం వాళ్ళ ఆర్థిక లేదా వాళ్ళ పరిస్థితులను బట్టి జరిగేది. సో దీనిలో ఈ అకాడమీ మా క్వాలిటీ థాట్ అసోసియేషన్లో ఇప్పుడు ఆ ప్రయత్నంలో కూడా భాగంగా కొంతమంది నిరుపేద విద్యార్థులకి ప్రతిభ కలిగిన వారికి అవకాశం ఫీజులో రాయితీ కల్పించి అటువంటి మా కళాశాలలో వాళ్ళకి అడ్మిషన్స్ కల్పించాలని ఆలోచన చేసాం. దీనిలో 3 రకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఒకటి డే స్కాలర్ చేస్తున్నాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికి. రెండోది వచ్చేసి సెమీ రెసిడెన్షియల్, దాంట్లోనే మళ్ళీ ఎవరైనా మార్నింగ్ టు ఈవినింగ్ క్యాంపస్లోనే కోచింగ్తో పాటుగా ఉండే అవకాశం వాళ్ళకి మిగతా భోజన సదుపాయాలు అవి జరుగుతాయి. మూడవది వచ్చి పూర్తిగా రెసిడెన్షియల్ సదుపాయంతో సపరేట్ క్యాంపస్లు అమ్మాయిలకు అబ్బాయిలకి +1 కోర్సుల్లో వాళ్ళకి హాస్టల్లోనే అదే ప్రెమిసెస్లోనే వాళ్ళ క్లాస్ రూమ్లు మరియు హాస్టల్ వసతి కూడా మంచి అధునాతనమైన సౌకర్యాలతో కల్పించడం జరుగుతుంది. ఈ భాగంలోనే మేము మాదాపూర్లో మాకు కావాల్సిన బిల్డింగ్స్ కానీ వాటికి టీచర్స్ అసోసియేషన్ కానీ ఇది జరిగిపోయింది. ఇప్పుడు ఈ తెలుగు 2 రాష్ట్రాల పేరెంట్స్ కూడా నేను ముందుగా 10th క్లాస్ అయిపోయే విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత రోజుల్లో రిజల్ట్స్ వాళ్ళకి వచ్చే క్రమం తర్వాత హైదరాబాద్లో ఏదైనా ఒక మంచి కోచింగ్ సెంటర్ వాళ్ళు వెతుకుతున్నారనుకుంటే నేను వాళ్ళకైతే ఖచ్చితంగా అకాడమీ క్వాలిటీ థాట్లో అసోసియేట్ అయిన మా ప్రోగ్రాం ముందుంటుందని చెప్తాం. దీంట్లో ఖచ్చితంగా టెక్నాలజీలో ఇంటిగ్రేట్ చేసాం. స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్కి కూడా డిజిటలైజ్ కాంటెంట్ అందుబాటులో ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్ రూమ్తో పాటు వీకెండ్లో వాళ్ళకి రివిజన్ కానీ క్లాస్ రూమ్లో డౌట్స్ ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉంటే కానీ తర్వాత ఎవరైతే మాకు మెయిన్ టీచర్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నారో వాళ్ళే తర్వాత డౌట్ సెషన్లో కూడా కంప్లీట్గా స్టూడెంట్కి పర్సనల్గా కేర్ తీసుకొని ప్రతిరోజు జరిగే డౌట్ సెషన్లో కూడా సీనియర్ ఫ్యాకల్టీ పర్యవేక్షణలోనే డౌట్స్ క్లారిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అటెండ్ చేయలేని క్లాసెస్ ఉన్నాయి, ఏదైనా కారణాల చేత క్లాస్లో పూర్తిగా టైం స్పెండ్ చేయలేకపోయి ఉంటే వాటికి రికార్డింగ్ సెషన్స్ కూడా ఇస్తున్నాం. ఆ బెస్ట్ ఫీచర్ కూడా దాదాపు ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాం. సో ఎక్కడైనా కాంటెంట్ మిస్ అయిపోయింది, స్టూడెంట్ ఆ క్లాస్ అర్థం అవ్వలేదు అనుకుంటే మళ్ళీ టోటల్గా డిజిటల్ కాంటెంట్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి ప్రతి స్టూడెంట్ కావాల్సిన లెసన్స్ అక్రాస్ ఇండియా, నాట్ ఓన్లీ మాదాపూర్ సెంటర్ నుంచే కాకుండా అక్రాస్ ఇండియా అకాడమీ టీచర్స్ ఏ సెంటర్ నుంచి అయినా క్లాస్ వాళ్ళు ఆప్ట్ చేసుకొని ఆ ఛాయిస్ తీసుకుని ఆ క్లాస్ వినే అవకాశం ఉంది. దీనివల్ల స్టూడెంట్కి కొంచెం అకాడమిక్గా మోర్ బెనిఫిట్ జరగవచ్చు. కాబట్టి ఒకటే టీచర్కి ఎక్స్పోజ్ అయిందనికంటే మల్టిపుల్ టీచర్స్ ఫర్ ద సేమ్ సబ్జెక్ట్ ఎక్కడైనా ఇంకా అవసరం పడిన చోట టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో కూడా వాళ్ళ క్లాసెస్ కూడా ఆ కాంటెంట్ మనకి ఇచ్చే దాంట్లో వాళ్ళు స్టూడెంట్స్ ఆ ఫెసిలిటీస్ తీసుకునే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ విపరీతమైన స్ట్రెస్కి లోన్ చేయకుండా అవసరం లేని కాంటెంట్ అంతా డంప్ చేస్తూ పిల్లలను మూస పద్ధతిలో వాళ్ళని ఏదో రకంగా ఎగ్జామ్ ఒకటే మార్గం లేకపోతే ర్యాంక్ ఒకటే మార్గం అనకుండా
వాటికి ఏ రకమైన ప్రశ్నలు వాళ్ళకి ఎంత కఠినతరమైన ప్రశ్నలు వచ్చినప్పటికీ కాన్సెప్ట్స్ మీద స్టూడెంట్స్ని డే 1 నుంచి వర్క్ చేయించి ఆ కాన్సెప్ట్స్ మీద వాళ్ళకు కాన్సెప్ట్స్ బూస్టర్ అంటాం, కాన్సెప్ట్స్ బూస్టర్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తాం. వీటి మీద స్టూడెంట్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్సే కాకుండా వాళ్ళ కాన్సెప్ట్స్ మీద హోల్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రేపు రాయబోయేటువంటి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో ఏ రకమైన ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా వాటికి సన్నద్ధం అవుతారు. ఈ విధంగా మన దగ్గర నిష్ణాతులైన టీచర్లు ఉన్నారు. మొన్న సంవత్సరం ఈ 2023 రిజల్ట్స్ మనం చూసుకుంటే 23-24 రిజల్ట్స్లో చూసుకుంటే 99.99% ఐఐటీలో సాధించిన విద్యార్థుల సంఖ్య అకాడమీలో గణనీయంగా ఉంది. సో అటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్టూడెంట్స్ ట్రైన్ చేసే విధానంలో, రిజల్ట్స్ తెచ్చుకునే విధానంలో వాళ్ళకి ఆ మెలకువలు బాగా తెచ్చుంటాయి. కాబట్టి అటువంటి సీనియర్స్ని మనం ఇప్పుడు మాదాపూర్ సెంటర్లో పెట్టాం.